హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక ఉల్లిగడ్డని అయితే తీసుకున్నాను దీన్ని నేను చూపించినట్టుగా పైన కొంచెం ఒక లేయర్ లాగా అయితే కట్ చేసుకోవాలి సన్నగా పొరలాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే మనకి ఒకటైనా సరిపోతుంది చిన్నది కాబట్టి ఒకటి లేదా రెండు మూడైనా సరే తీసుకోవచ్చు అంటే మనకి అవసరానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తానో చెప్తాను చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే ఓకే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఒక రెండు అయితే తీసుకున్నాను పెద్దదైతే అంటే మనకి ఎంతైతే సరిపోతుందో అంతలా ఒక రెండైనా తీసుకోవచ్చు ఒకటైనా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద కొంచెం పెనం వేడి చేసి దానిపైన ఈ మనం ఇందాక కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా వీటిని అయితే ఇలా పెట్టేసుకోవాలి చూడండి కొంచెం ఎక్కువగా వేడైతే కావద్దు కొంచెం మనకి చేతిలోకి వేడి తగిలితే సరిపోతుంది ఇలా ఒక సైడ్ వేడైన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి ఒక సైడ్ వేడైన తర్వాత ఇంకో సైడ్కి ఇలా తిప్పి ఇంకో సైడ్ కూడా కొంచెం వేడి చేసుకోండి ఓకే ఇలా ఇలా రెండు సైడ్లు ఇలా మన చేతికి కొంచెం వేడి తగిలితే సరిపోతుంది అంటే ఒక రెండు నిమిషాలు అలా వేడి చేసుకుంటే సరిపోతుంది చూడండి దీన్ని ఎందుకు ఎలా యూస్ చేస్తానో చెప్తాను ఇలా వేడైంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నేను తీసుకుంటున్నాను నాకు కొంచెం వేడైతే సరిపోయింది ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఎక్కువగా ఎక్కడైనా నొప్పిగా ఉన్న ప్లేస్లో చాలా నొప్పిగా ఉంది అనే ప్లేస్లో దీనికి ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న ఈ ఉల్లిపాయలకి మనకి ఇంట్లో ఉండే ఏదైనా పెయిన్ బామ్ ఏదైనా సరే జెండు బామ్ కానీ టైగర్ బామ్ కానీ ఏదైనా పెయిన్ బామ్ తీసుకొని మనం ఇందాక వేడి చేసుకున్న ఆ ఉల్లిపాయలకు పెట్టేసి ఇలా మనకి ఎక్కడైతే నొప్పిగా ఉందో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఏదైనా ఒక క్లాత్ని అలా కట్టేసుకోండి ఆ ఉల్లిపాయలు అటు ఇటు కదలకుండా ఉండడానికి కోసం ఇలా ఏదైనా ఒక క్లాత్ అయితే కట్టేసుకోండి చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి మనకి నొప్పి అనేది తగ్గిపోతుంది చాలా మంచి రిలీఫ్ అయితే వస్తుంది ఓకే నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి నొప్పి అనేది తగ్గిపోతుంది తొందరగా ఓకే నచ్చితే ట్రై చేయండి ఇంకో టిప్ చెప్తున్నాను ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ అయితే తీసుకోండి మనకి ఇంట్లో ఉండే కేక్ కానీ లేకపోతే మనకి ఫ్రూట్స్ కానీ ఇలాంటి బాక్స్లో అయితే వస్తూ ఉంటాయి కదా ఇంకా ఇలా బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను దీనికి కింది సైడ్ నేను చూపించినట్టుగా ఈ కింది సైడ్కి ఇలా ఒక 4 లేదా 5 హోల్స్ అయితే చేసుకోవాలి మనకి చాక్ని వేడి చేస్తే ఈజీగా హోల్ అయితే పడిపోతుంది చూడండి ఇలా మనకి మరీ చిన్నదిగా కాకుండా మరీ పెద్దదిగా కాకుండా ఇలా కొంచెం సైజులో నేను చూపించినట్టుగా ఇలా కొంచెం పెద్దదిగా అయితే హోల్స్ చేసుకోవాలి ఓకే ఇలాంటి బాక్స్లు అయితే మనకి ఎక్కువగా ఇంట్లో వస్తూ ఉంటాయి కదా మామూలుగా ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నప్పుడు కూడా మనకి ఇలాంటి బాక్స్లో ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి కేక్ కానీ ఏవైనా తీసుకొచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా ఇంకా ఈ బాక్స్ని అయితే తీసుకున్నాను ఓకే ఇలా నేను చూపించినట్టుగా 4 హోల్స్ అయితే చేసుకోవాలి కొంచెం పెద్దదిగా చూడండి ఇలా ఉండాలి ఓకే ఇప్పుడు దీంట్లోకి నేను డబల్ సైడ్ టేప్ని అయితే అంటిస్తున్నాను దీని వెనక భాగాన డబల్ సైడ్ టేప్ అయితే అంటిస్తున్నాను ఇలా కొంచెం ఎక్కువగానే అంటించుకోవాలి డబల్ సైడ్ టేప్ కాకుంటే మామూలుగా మీ దగ్గర ఇంకేదైనా గమ్ లాంటిది ఏదైనా ఇంకా స్ట్రాంగ్గా ఉండేది ఏదైనా ఉంటే అదైనా సరే పెట్టుకోండి ఓకే ఇలా అంటించేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎందుకు ఎలా యూజ్ చేస్తామంటే ఈ బాక్స్ని మనం బాత్రూంలో ఎక్కడైనా సరే టైల్స్లో కానీ లేకపోతే మామూలుగా బాత్రూమ్ దగ్గర గోడకు కానీ ఎక్కడైనా సరే మనం ఇలా అంటించేసుకోవచ్చు చూడండి ఇలా అంటించుకోవాలి కొంచెం ఏదైనా మీ దగ్గర ఇంకా స్ట్రాంగ్గా ఉండే ఏదైనా గమ్ లాంటిది ఏదైనా ఉంటే అదైనా పెట్టుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు మనం చేసుకున్న హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్ అనేవి కిందకు వచ్చేలాగా అంటించుకోవాలి ఇది ఎందుకంటే మనం ఇందాక చేసుకున్న హోల్స్లోకి మనం డైలీ వాడే బ్రష్లు ఉంటాయి కదా మనం ఇంట్లో 4 5 ఉంటాం కదా ఆ బ్రష్లన్నిటిని కూడా అందులో పెట్టేసుకోవచ్చు తర్వాత ఇందులోనే మనం పేస్ట్ కానీ టంగ్ క్లీనర్లు కానీ ఏవైనా ఉంటే అన్నీ ఒకే దగ్గర ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం బ్రష్ల పైన డస్ట్ అనేది పడకుండా ఉంటుంది తర్వాత బ్రష్లు ఒకదానికొకటి తగలకుండా ఉంటాయి చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలా పెట్టేసుకుంటే ఓకే ఇప్పుడు మనకు కావాలనిపించినప్పుడు మనం తీసి యూజ్ చేసుకొని మళ్ళీ తర్వాత అలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ బాక్స్ని కూడా ఇంత చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఓకే నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఉండాలి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ బాత్రూంలో అంటించాను ఎలా ఉందో నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను లేడీస్కి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఇదేనండి మనం శారీస్ కానీ మామూలుగా డ్రెస్ల పైన చున్నీ కానీ వేసుకున్నప్పుడు ఏంటంటే
ఆ క్లాత్లోకి ఇలా పిన్నిస్ పెట్టేస్తాం కదా, పిన్నిస్ వెళ్ళిపోయి చూడండి మొత్తం క్లాత్ అంతా చినిగిపోతుంది. మనం ఎక్కువ రేట్ పెట్టేసి మనం బ్లౌజులు అవి కుట్టించుకుంటూ ఉంటాము. మళ్ళీ శారీస్ కట్టుకున్నప్పుడు కూడా చింకుల దగ్గర మనం పిన్నిస్ పెట్టుకున్నప్పుడు ఆ చీరలోకి ఇలా లోపల మొత్తం క్లాత్ అంతా వెళ్ళిపోయి తీయనికి రాదు. తర్వాత మనం గట్టిగా తీస్తే మాత్రం ఆ చీర పైన ఉన్న క్లాత్ అయితే చినిగిపోతూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక చిన్న చిన్న పూసలు అయితే ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా, ఆ పూసనైనా సరే, లేకపోతే ఒకవేళ పూస లేకపోతే మనం టిక్లీలు ఫేస్కి పెట్టుకునే బొట్టు పిల్లలు ఉంటాయి కదా, టిక్లీ ప్యాకెట్స్ టిక్లీలు, ఆ టిక్లీ అయినా సరే ఒక్కటి తీసుకోండి. ఆ బొట్టు పిల్ల అయినా ఒకటి తీసుకొని నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ టిక్లీ కానీ లేకపోతే ఈ పూస కానీ అందులోకి క్లాత్ వెళ్ళకుండా అది అడ్డుకుంటుంది. కాబట్టి మనం చాలా సేఫ్గా పిన్నిస్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మనకి ఆ క్లాత్ అది చినిగిపోతుందన్న భయమే ఉండదు. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు మనం ఎక్కువ మొత్తంలో కట్ చేయాలి, చాలా ఫాస్ట్గా కట్ చేయాలి, సన్నగా కట్ చేయాలంటే ఈ ఒక చిన్న టిప్ ట్రై చేయండి. చాలామంది కాదు, అందరు కూడా ఎక్కువగా ఉల్లిపాయలు కట్ చేయాలంటే చాకుతోనే కట్ చేస్తూ ఉంటాం కదా. చాకుతో కట్ చేస్తే ఉల్లిపాయలు కట్ అవుతాయి, సరే మళ్ళీ సన్నగా కూడా వస్తాయి. కానీ ఇంకా సన్నగా రావాలి, ఇంకా ఫాస్ట్గా రావాలి అంటే మాత్రం ఈ చిన్న ట్రిప్ ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. అదేంటంటే మన అందరి ఇళ్ళలో ఉండే ఈ చాకు అంటే బదులుగా అందరి ఇళ్ళలో ఉంటుంది ఇది, మనం ఆలు పొట్టు తీసేది ఉంటుంది కదా, దీంతో అనమాట. దీంతో కనుక మనం ఉల్లిపాయలు కట్ చేసామనుకోండి, చాలా సన్నగా చాలా త్వరగా అయిపోతుంది. పని కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం చాకుతో కట్ చేసిన దానికంటే దీంతో ఒకసారి మీరు కట్ చేసి చూడండి, చాలా త్వరగా అయిపోతుంది అనమాట. మనం ఎక్కువగా ఫ్రై కర్రీస్లో కానీ పకోడీలకు కానీ ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కట్ చేయాలి, చాలా సన్నగా కట్ చేసుకోవాలి అంటే మాత్రం చాక్ కంటే దీంతో కట్ చేసి చూడండి, చాలా త్వరగా అయిపోతుంది. మన పని కూడా ఈజీగా కూడా వస్తుంది. చూడండి, ఇలా మనం చాక్ అంటే దీంతో కట్ చేస్తే ఈజీగా వస్తాయి ఉల్లిపాయలు అయితే. తొందరగా కూడా కట్ చేసుకోవచ్చు, చాలా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అనమాట. నచ్చితే ట్రై చేయండి. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మన అందరి ఇళ్ళలో మెయిన్గా ఉండేది ఈ టీ జాలీలో ఉన్న ఈ జిడ్డంతా పోదు, అస్సలే పోదు. మనం మామూలుగా గిన్నెలు తోమేటప్పుడు తోముతూ ఉంటాం కదా, మనం తోమినప్పుడు కూడా అందులో ఉన్న ఆ నల్లగా ఉంటుంది. మనం టీ వడపోసేటప్పుడు ఆ టీ పొడి అంతా ఇరికిపోయి అందులో నల్లగా వచ్చేస్తూ ఉంటుంది. అది అస్సలు క్లీన్ అవ్వదనమాట. కొన్ని రోజులు దాన్ని చూడలేక అది పక్కన పెట్టేసి ఇంకోటి కొత్తది కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం. కానీ అలా కాకుండా మీరు ఇలా ఇంట్లో ఇలా టీ జాలి కొంచెం నల్లగా ఉంది, ఇంకా చూడ్డానికి కూడా బాగాలేదు అనుకునే ఈ టీ జాలిని ఒకటి తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా నీట్గా వస్తుంది. కొన్ని వాటర్ తీసుకోండి, కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అయినా సరే, నార్మల్ వాటర్ అయినా సరే తీసుకొని ఇందులో కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇంట్లో గిన్నెలు తోముకునే విమ్ లిక్విడ్ జెల్ అయినా సరే, మామూలుగా డిష్ వాష్ లిక్విడ్ ఏదైనా సరే వేసుకొని ఇదంతా కూడా కలిపేసుకొని మనం ఏదైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో టీ జల్లెడ అదైతే అందులో పెట్టేసి ఒక 10-15 నిమిషాలు అలా పక్కన పెట్టేసి వదిలేయండి. ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పెట్టేసి ఒక 10-15 నిమిషాలు ఇంకా అలాగే వదిలేసేయండి. ఇంకా దాన్ని ఏం అనకండి, ఇంకా అలా పక్కన పెట్టేసేయండి ఒక 10-15 నిమిషాలు. తర్వాత అందులో మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి ఆ హోల్స్లోకి వెళ్ళిపోయి అందులో ఉన్న ఆ టీ పొడి అంతా నలుపు అంతా కూడా తీసేస్తుంది అనమాట. చాలా నీట్గా వస్తుంది. ఓకే, చూడండి, ఇలా కొంచెం సేపు వాటర్లో పెట్టిన తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా మనం ఏదైనా యూస్ చేయని బ్రష్ ఏదైనా ఉంటే ఆ బ్రష్తో ఇలా నేను చూపించినట్టుగా ఇలా రుద్దేసేయండి. ఓకే, ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న ఆ హోల్స్లో ఉన్న నల్లనంతా కూడా పోయి కొత్త దానిలా కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇలా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసామంటే టీ జల్లెల్లో ఉన్న ఆ నలుపు అంతా కూడా పోతుందన్నమాట. ఇలా ఆ హోల్స్లో కొంచెం కొంచెంగా ఉన్న బ్లాక్ అంతా కూడా పోతుంది ఇంకా. ఓకే, ఇలా కొంచెం సేపు రుద్దిన తర్వాత నేను ఇప్పుడు మీకు కడిగి చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. చూడండి, నీట్గా వచ్చింది కదా, ఇలా వస్తుంది. నచ్చితే ట్రై చేయండి. ఇంతే అండి ఈరోజుకి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.